హలో అండి. మనకి 2024 జేఈఈ మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి సంబంధించి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సెషన్ 1 రీసెంట్‌గా కంప్లీట్ అయిపోయింది గదా! దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. ఒకసారి ఆ డీటెయిల్స్ ఏంటనేది ఈ వీడియోలో మనము చెక్ చేద్దాం. ఆహ్, కండక్ట్ ఆఫ్ ద జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1. సో, ఇది మొత్తం 544 సెంటర్స్‌లో కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 291 సిటీస్‌లో కండక్ట్ చేశారనమాట. ఇంక్లూడింగ్ 21 సిటీస్ ఔట్ సైడ్ ఇండియా. సో, ఇండియా కాకుండా బయట వేరే కంట్రీస్‌లో కూడా ఒక 21 సిటీస్‌లో ఇచ్చేశారు. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాసి ఉంటారు కాబట్టి ఇది ఎప్పుడు జరిగిందనేది 27th, 29th, 30, 31 అండ్ ఫిబ్రవరి 1. ఓకే. ఈ డేట్స్‌లో మనకి పేపర్ 1 బీఈ, బీటెక్ జరిగింది. ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి మనకి 9-12 ఉంటుంది. అండ్ 3-6 వరకు సెకండ్ షిఫ్ట్‌లో జరిగిందనమాట ఎగ్జాము. అదేవిధంగా 24th జనవరిన పేపర్ 2, 2ఏ అండ్ 2బి ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ కోసము సెకండ్ షిఫ్ట్‌లో 3-6 పీఎంలో ఈ ఎగ్జామ్ జరిగిందనమాట. ఇదంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అందరికీ తెలుసు. అదేవిధంగా ద ఎగ్జామినేషన్ వాజ్ హెల్డ్ ఇన్ 13 లాంగ్వేజెస్. మొత్తం 13 లాంగ్వేజెస్‌లో ఎగ్జామ్ జరిగిందనమాట. అవి అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీషు, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. సో, ఈ లాంగ్వేజ్‌లో జరిగిందనమాట. అదేవిధంగా ద ఎగ్జామినేషన్ వాజ్ ఆల్సో కండక్టెడ్ ఇన్ 21 సిటీస్ ఔట్ సైడ్ ఇండియా. సో, ఇండియాలో కాకుండా వేరే ఎక్కడైనా ఉన్నవాళ్ళు, వేరే కంట్రీస్‌లో ఉన్నవాళ్ళు ఎగ్జామ్ రాయాలనుకుంటే వాళ్ళకి అక్కడ సెంటర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఆ సెంటర్స్ అనేవి ఈ విధంగా ఇచ్చారు. ఇన్ కేస్ ఈ డీటెయిల్స్ అన్నీ ఎందుకు అనంటే, మీకు ఫ్యూచర్‌లో మళ్ళీ మీ బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ రాయడం, లేకపోతే మీ రిలేటివ్స్ ఎవరైనా రాస్తే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అని చెప్పేసి. ఇవన్నీ నోటిఫికేషన్‌లో కూడా ఉంటాయి. బట్ మళ్ళీ ఒకసారి ఇదంతా ఏంటంటే ఒక సమ్మరీ లాగా మనకి ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేశారనమాట, ప్రెస్ రిలీజు. సో, ఆ 21 సిటీస్ వచ్చేసి మనామా, దోహా, దుబాయ్, కాఠ్మండు, మస్కట్, రియాద్, షార్జా, సింగపూర్, కువైట్ సిటీ, కౌలాలంపూర్ మలేషియా, లాగోస్, అబుజా, కొలంబో, జకార్తా, మాస్కో, ఒటావా, పోర్ట్ లూయిస్, బ్యాంకాక్ అండ్ వాషింగ్టన్ డీసీ. సో, ఈ సిటీస్‌లో ఎగ్జాము కండక్ట్ చేయడం జరిగిందనమాట. ద ఎగ్జామినేషన్ వాజ్ ఆల్సో కండక్టెడ్ ఇన్ అబుదాబి, హాంకాంగ్ అండ్ ఓస్లో సిటీస్ ఫర్ ద ఫస్ట్ టైం. సో, ఈ సిటీస్‌లో మాత్రం ఫస్ట్ టైం చేశారంట. అండ్ ఇకపోతే మనకి మొత్తం టోటల్ క్యాండిడేట్స్ ఈ సంవత్సరం 2024 జేఈఈ ఫస్ట్ సెషన్‌లో 12,31,874 స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ అటెండ్ అవ్వడం జరిగిందనమాట. సో, అది మనం కేటగిరీ వైస్‌గా చూసుకున్నట్లయితే, ముందుగా జెండర్ వైజ్ చూద్దాము. జెండర్ వైజ్ చూసినట్లయితే ఫీమేల్ అయితే 4,06,920 స్టూడెంట్స్, ఫీమేల్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. అదేవిధంగా మేల్ స్టూడెంట్స్ వచ్చేసి మనకి 8,24,945 మేల్ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాయడం జరిగిందనమాట. సో, థర్డ్ జెండర్ కూడా ఉన్నారు ఒక 9 మంది. టోటల్‌గా మనకి 12,31,874. అదేవిధంగా మనం దీన్ని కేటగిరీ వైస్ తీసుకున్నట్లయితే, కేటగిరీస్ వచ్చేసి మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ. సో, 1, 2, 3, 4, 5 కేటగిరీస్ మనకు ఉంటాయన్నమాట దీంట్లో, నేషనల్ లెవెల్ కాబట్టి. సో, దీంట్లో జనరల్ వచ్చేసి 4,16,086 క్యాండిడేట్స్ జనరల్ కేటగిరీలో ఉన్నారు. ఈడబ్ల్యూఎస్‌లో వచ్చేసి 1,54,840 క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్‌లో మనకు ఎగ్జామ్ రాయడం జరిగింది. ఓబీసీ, ఎన్సీఎల్ తీసుకున్నట్లయితే, అంటే మన దగ్గర బీసీ ఉంటారు కదా! వాళ్ళు ఓబీసీ కిందకి వస్తారంట. ఎన్సీఎల్ అంటే నాన్ క్రిమీ లేయర్ అనమాట. ఓకే. సో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు కావాలంటే మళ్ళీ కామెంట్ చేయండి. దానికి ఆన్సర్ చేస్తాను. సో, వీళ్ళు 4,98,179. ఓకే. ఇంతమంది క్యాండిడేట్స్ ఓబీసీలో ఎగ్జామ్ రాయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ తీసుకున్నట్లయితే 1,21,394 క్యాండిడేట్స్ ఎస్సీలో ఎగ్జామ్ రాశారు. ఎస్టీ తీసుకున్నట్లయితే మనకి 41,375. ఓకే. సో, మొత్తం కలిపితే మనకి 12,31,874 అనమాట. అదేవిధంగా మనకి డే 1లో చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 24 జనవరి 2024న పేపర్ 2 బీ ప్లానింగ్ కోసం జరిగిందని మాట్లాడుకున్నాం కదా! సో, దానికి రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి 74,002 ఇంతమంది మనకి రిజిస్టర్ చేశారు. బట్ అటెండ్ అయిన వాళ్ళు మాత్రం
55,493 మాత్రమే. అంటే మనకు పర్సెంటేజ్‌లో తీసుకున్నట్లయితే ఓన్లీ 75% క్యాండిడేట్స్ మాత్రమే ఎగ్జామ్‌కి అపియర్ అవ్వడం జరిగింది. ఔట్ ఆఫ్ టోటల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్. ఓకే. సో, అదేవిధంగా మనకి పేపర్ 1 తీసుకున్నట్లయితే ఏదైతే బీఈ, బీటెక్ కోసం మనం పేపర్ 1 రాస్తామో అది మనకి 1, 2, 3, 4, 5, 6 సారీ 2, 3, 4 మొత్తం 5 డేస్ జరిగిందనమాట. ఈ 5 డేస్‌లో పేపర్ 1 ఈ డేట్స్‌లో జరిగింది. 27th, 29th, 30, 31st అండ్ ఫిబ్రవరి. సో, టోటల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి దీనికి మనకి 12,21,615 క్యాండిడేట్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా అపియర్ అయిన వాళ్ళు 11,70,036 క్యాండిడేట్స్ ఎగ్జామ్‌కి అపియర్ అయ్యారు. ఆల్మోస్ట్ 95.8% అంటే 96% అప్లై చేసిన వాళ్ళల్లో అపియర్ అయ్యారనమాట. ఓకే. సో, కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. చూడండి. సో, ఇప్పుడు ఇంతమంది ఎగ్జామ్ రాశారు కదా! దీంట్లో మనకి జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి ఎలిజిబుల్ ఎవరు అనంటే అది ఇప్పుడు కాదు, మనకి తర్వాత తెలుస్తుంది. మనకి సెకండ్ సెషన్ కూడా ఉంది కదా! ఆ సెకండ్ సెషన్ కూడా మీరు రాస్తే సో, 2 రాసిన వాళ్ళకి ఏ సెషన్‌లో ఎక్కువ స్కోరు చేస్తారో మీరు ఆ స్కోర్‌ని కన్సిడర్ చేయడం జరుగుతుందనమాట. దాని ప్రకారంగా మీకు ర్యాంక్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. సో, ఒకవేళ మీరు ఒకటే సెషన్ రాశారు అనంటే దాన్ని మాత్రమే కన్సిడర్ చేసి మీకు ర్యాంక్ ఇస్తారు. దాని గురించి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఎలా రాశారు అనేది మీకు తెలుసు కాబట్టి నెక్స్ట్ సెషను మీరు రాయాలా వద్దా? కొంతమంది ఆల్రెడీ ఫస్ట్ సెషన్ రిజిస్టర్ చేసుకునేటప్పుడే 2 సెషన్‌లకి అప్లై చేసే అవకాశం ఉంది కాబట్టి కొంతమంది చేసి ఉంటారు. ఒకవేళ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు మళ్ళీ ఇప్పుడు సెకండ్ సెషన్ కూడా డేట్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే ఓపెన్ అయింది ఆన్‌లైన్ అప్లికేషన్ డేటు. మీరు దానికి మళ్ళీ కావాలంటే అప్లై చేసుకొని మళ్ళీ ఏప్రిల్‌లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అది కూడా మనము అపియర్ అవ్వచ్చు. సో, మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ మన నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ద అటెండెన్స్ అక్రాస్ ద కంట్రీ వాస్ 95.8% ఫర్ పేపర్ 1. ఓకే. సో, అది ఇంకా ద సెంట్రల్ కంట్రోల్ రూమ్ వాస్ ఓపెన్ టు మానిటర్ ద facilitate the smooth conduct of the examination on the ground. ఓకే. 2 నేషనల్ కోఆర్డినేటర్స్, 18 రీజనల్ కోఆర్డినేటర్స్, 303 సిటీ కోఆర్డినేటర్స్ వీళ్ళంతా కూడా మానిటర్ చేయడం కోసం అని చెప్పేసి ఎగ్జాము ఇంతమందిని అపాయింట్ చేశారనమాట ఎన్టీఏ వాళ్ళు. సో, వాళ్ళు సీసీటీవీ సర్వేలెన్స్ ఇవన్నీ కూడా చాలా కేర్ తీసుకున్నారు. ఇవన్నీ మీకు తెలుసు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి చూడండి. పేపర్ 1 మనకి పేపర్ 2 2022, 23 అండ్ 24 లాస్ట్ 3 ఇయర్స్ అంటే ఈ ఇయర్‌తో కలిపి 24తో కలిపి ప్రీవియస్ 2 ఇయర్స్ మొత్తం 3 ఇయర్స్ అనమాట. సో, ఈ ఇయర్‌లో ఎంతమంది రిజిస్టర్ చేశారు ఎగ్జామ్‌కి అండ్ ఎంతమంది అపియర్ అయ్యారు అనేది ఇక్కడ మనకి క్లియర్ స్టాటిస్టిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, 2022 తీసుకున్నట్లయితే రిజిస్టర్డ్ 8,72,432 అండ్ అపియర్ అయిన క్యాండిడేట్స్ మాత్రం 7,69,589 అంటే మనకి ఆల్మోస్ట్ 88.2% మాత్రమే అపియర్ అయ్యారు. ఓకే. రిజిస్టర్ చేసిన వాళ్ళలో. ఇది పేపర్ 1. సో, పేపర్ 2 వచ్చేసి మనకి 57.88% మాత్రమే ఇక్కడ అపియర్ అవ్వడం జరిగింది. ఆన్‌లైన్‌లో అప్లై చేసిన వాళ్ళ పర్సెంటేజ్‌తోని పోల్చుకున్నట్లయితే అపియర్డ్ క్యాండిడేట్స్‌ని. సో, 57.8 మాత్రమే అటెండ్ అయ్యారు. సో, ఇక 23 తీసుకున్నట్లయితే పేపర్ 1 మనకి 95.8%. ఓకే. సో, దీనికి ఇక్కడ 88.2 అండ్ 95.8 చాలా పెరిగింది. ఓకే. అదేవిధంగా మనకి 2024 తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం 95.8 ఉంది. ఇక్కడ కూడా సేమ్. కాకపోతే ఇక్కడ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరగడం జరిగింది మనకి చూడండి. రిజిస్టర్డ్ 2023లో రిజిస్టర్డ్ 8,60,064 ఉంటే ఈ సంవత్సరం మనకి 12,21,615 క్యాండిడేట్స్ ఉన్నారు. ఓకే. అదేవిధంగా 2023లో అపియర్డ్ 8,23,967 ఉంటే ఈ సంవత్సరం అపియర్డ్ 11,70,036. సో, పర్సెంటేజ్ మాత్రం సేమ్ ఉంది. కాకపోతే ఇక్కడ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరగడం జరిగిందనమాట. సో, మనకి కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో, లాస్ట్ ఇయర్ అపియర్ అయిన వాళ్ళు 8 లాక్స్ ఈ సంవత్సరం 11 లాక్స్ ఉన్నారు చూడండి.
సో, అక్కడే మీకు ఎంత ఉంటుందని. సో, ఔట్ ఆఫ్ దిస్ 11,70,000 మళ్ళీ మనకి టాప్ 2,50,000 క్యాండిడేట్స్‌ని ఎలిజిబుల్ చేస్తారనమాట. దేనికి? జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి. సో, జేఈఈ అడ్వాన్స్డ్ రాయడం వల్ల యూజ్ ఏంటి అనంటే మీకు ఐఐటీలో అడ్మిషన్ కోసం జేఈఈ అడ్వాన్స్డ్ కంపల్సరీ అనమాట. సో, జేఈఈ అడ్వాన్స్డ్‌లో క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వస్తేనే మీకు ఐఐటీలో సీట్ అనేది దొరుకుతుంది. ఓకే. అదర్‌వైజ్ మీకు ఓన్లీ జేఈఈ మెయిన్ ర్యాంక్‌తో అయితే మాత్రం ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ మాత్రమే మీకు జీఎఫ్టీఐస్ కూడా ఉంటాయి. సో, వాటిల్లో మాత్రమే మీకు అడ్మిషన్‌కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో, మీరు కంపల్సరీ ఐఐటీలో సీట్ రావాలనంటే మీరు కంపల్సరీ ఐఐటీ అడ్వాన్స్డ్ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జాము రాసి మంచి ర్యాంక్ తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇది మనకి ఈ స్టాటిస్టిక్స్ అనమాట సెషన్ 1కి సంబంధించి. సో, మన నెక్స్ట్ వీడియోలో మనము సెషన్ 2కి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.